దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు నేను ప్రార్థన శుభ కార్యక్రమమునకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. నేటి లేఖన భాగము లూకా సువార్త 10వ అధ్యాయము 2వ వచనము. పంపినప్పుడు ఆయన వారితో ఇట్లనెను, కోత విస్తారముగా ఉన్నది, కానీ పనివారు కొద్దిమందియే. కాబట్టి కోత యజమానుని తన కోతకు పనివారిని పంపుమని వేడుకునడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దైవజనమా, ఇక ఉదయకాల సమయంలో ప్రభు మరోసారి మనల్ని ధైర్యపరుస్తూ బలపరుస్తూ వ్యక్తిగత జీవితాన్ని పురుగొలుపుతూ చేస్తున్న చక్కని మాట ఏంటంటే, పంట విస్తారంగా ఉన్నది, కోత సిద్ధంగా ఉంది, కానీ కోసేటువంటి పనివారు లేరని ప్రభువైనటువంటి యేసు క్రీస్తు ప్రభువారు 70 మందిని ఇతరులను నియమించి తను వెళ్ళేటువంటి ప్రతి చోటికి ప్రతి ఊరికి ముందుగా ఇద్దరిద్దరిని పంపుతూ ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. మీరు వెళ్తున్నటువంటి క్రమంలో మీరు చేసే పని చేస్తూ ఇంకా కోత ఎక్కువగా ఉన్నది, ఆ కోత కోయుటకు కోత యజమానుని అనగా తండ్రి అయిన దేవుణ్ణి వేడుకోమంటా ఉన్నాడు. దేనికి వేడుకోమంటా ఉన్నాడు అంటే, ఇదే లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు దేనికోసం వచ్చి ఉన్నారో క్లుప్తంగా తెలియజేశారు. దేనికి స్తోత్రం కలుగును గాక. నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెను అని. సో ప్రభువు దేని కొరకు వచ్చాడు క్లియర్గా తను మెన్షన్ చేస్తూ ఉన్నాడు. నశించిపోయేటువంటి దాన్ని రక్షించడానికి. ఏ ఆత్మ కూడా నశించక నిత్య జీవం పొందుకోవడానికి. ఆ బాధ్యత, ఆ భారము దేవుడు ఇక భూలోకంలో తన ద్వారా ఎవరైతే రక్షణ పొందారో వారికి ఇక బాధ్యతను అప్పచెప్పడం జరిగింది. వారు ఆ పని చేస్తూ మిగతా వారిని సిద్ధపరుస్తూ తన యొక్క రాజ్యానికి అందరినీ కూడా చేర్చే విధంగా, ఏ రీతిగా అయితే ఒక తోట యజమానుడు లేక వ్యవసాయదారుడు ఆ కోత చేతికి వచ్చిన తర్వాత దాన్ని చక్కగా కోసి దాన్ని ఏ రీతిగా అయితే ధాన్యాగారంలో భద్రపరుచుకుంటారో, అలాగే ఈ భూలోకం ఉన్నటువంటి ప్రతి మనుషులు, ప్రతి జాతి, ప్రతి కులము, ప్రతి వంశము, ప్రతి జనములలో ఆయా దేశాల్లో విస్తరిస్తున్నట్టు ప్రతి ప్రజ కూడా దేవుని నామంలో రక్షించబడి వారందరూ కూడా నిత్యరాజ్యంలో చేర్చబడాలని తండ్రి చిత్తము, ఆయన కోరిక. ఆయన కోరిక నెరవేర్చాలంటే అది సాధ్యమయ్యేటువంటి పని కాదు, ఒక్కరు ఇద్దరు ముగ్గురుగా చేస్తే. ఈరోజు ఆయన పని ఈ మాటలు వింటున్న మనలో ప్రతి ఒక్కరు కూడా చేసినట్లయితే ఆ కార్యం నిశ్చయంగా త్వరలో జరిగించబడుతుంది. చూడండి దైవజనమా, మనకు మన పిల్లలకు ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు ఎన్నో హాస్పిటల్ తిరుగుతూ ఉంటాం. తిన్నప్పుడు ఏ హాస్పిటల్ బాగా పోయినా కూడా బాగా కాదు, పలానా చోటుకి వెళ్ళినప్పుడు పలానా డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు బాగా అయిపోతాం. అప్పుడు ఏం చెప్తామంటే, మేము ఎన్నో హాస్పిటల్ తిరిగాము కానీ పలానా డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు మేము బాగు చేయబడ్డామని చెప్తా ఉంటాం. అలాగే మన ఇరుగు పొరుగు వారందరూ కూడా, మనకు తెలిసిన వారు కానీ బంధుమిత్రులు కానీ ఎవరైనా కూడా అలాంటి పరిస్థితిలో ఉన్నట్లయితే వాళ్ళకి మొట్టమొదటిగా చెప్పేటువంటి మాట ఏంటంటే, మీరు ఎక్కడికి తిరగకండి, చక్కగా ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, చిటికలో బాగైపోతుంది, రోజులో బాగైపోతుంది, ఒక మందికే బాగైపోతుంది అని ఎంతో క్లుప్తంగా వారికి మాటలు మనం తెలియజేస్తాం. ఒక హాస్పిటల్ విషయంలో అర్థం చేస్తాం, అలాగే విద్య విషయంలో కూడా అలాగే చేస్తాం. ఎవరైనా ఉద్యోగం పొందుకున్న క్రమం ఉంటే, మీరు ఈ మార్గంలో వెళ్ళండి, నేను ఈ మార్గంలో పోయి నేను ఉద్యోగం సంపాదించుకున్న, ఇది చదువుకో అది చదువుకో అని మంచి మంచి మాటలు మనం చెప్తూ ఉంటాం. అది తాత్కాలికమైనటువంటి ఆశీర్వాదము, తాత్కాలికమైనటువంటి జీవము. అయితే ఇక్కడ నువ్వు సెలవిచ్చే మాట ఏంటంటే, నూతన జీవము, మరణము లేనటువంటి జీవము, మరణించిన తర్వాత కూడా జీవించేటట్టుగా జీవులకు నడిపించబడటకు నువ్వు ఈరోజు అడుగులు ముందుకు వేయాలని ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు నిన్ను సిద్ధపరుస్తూ ఉన్నాడు అన్న రాజ్యం కట్టుటకు. అయ్యో నేను సేవకుని కాదే, నేను సేవకురాలని కాదే, నా ద్వారా పని జరుగుద్దా అన్న ఆలోచన నీకు వద్దు. నువ్వు దేని ద్వారా మేలు పొందినట్లయితే ఆ మేలు ఇతరులకు ప్రకటన చేస్తూ నువ్వు పొందుకున్న ప్రతి క్రియను బట్టి, పొందుకున్న ప్రతి కార్యమును బట్టి
అనేకులకు యొక్క శుభవర్తమానమును తెలియజేస్తూ, ఎదిగో నేను నశించిపోతున్న నన్ను దేవుడు నిజంగా నన్ను వెతికి రక్షించి ఈరోజు ఈ స్థితిలో పెట్టాడు, మీరు కూడా ఇక మార్గంలో నడవండి అని వారికి తెలియజేస్తే మిగతా పని కోత యజమానుడు చూసుకుంటాడు. నీ పని వారికి చెప్పడము, వాళ్ళని పురుగొల్పడము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రీతికి చేసి మనం ముందుకు సాగుదాం, మనకు రాజ్యాన్ని కట్టేబిడ్డలుగా ముందుకు సాగుదాం. ప్రభువుకి మహిమ కలుగును గాక. ప్రార్థన చేద్దాం. స్తోత్రము తండ్రి, పరిశుద్ధనానికి వందములు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో తండ్రి మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడవుతండి. ఈ మాటలన్నీ కూడా మాకు జీవితాలతో మీకు ఫలభరితంగా మార్చండి. మేము తండ్రి కోత కోసేవారిగా ఉండాలి, ఆత్మ రక్షించేవారిగా ఉండాలి. అంతేకాక మేము ఇతరులు పంపేవారిగా మేము ఉండాలి. ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు నిజంగా మా కొరకు వచ్చారు, మా కొరకు ఆయన చనిపోయారు, మరలా తిరిగి లేశారు. ఆ ప్రకారంగా నా తండ్రి మేము కూడా నా తండ్రి మా కొరకు చనిపోయే విధంగా నా తండ్రి మేము ఇతరుల కొరకు నా తండ్రి మా ప్రాణం పెట్టే బదులుగా మేము ఉండాలి. మమ్మల్ని మేము ఆయాసపరుచుకున్న తండ్రి ఇంకొక ఆత్మ రక్షించే బడుటకు నా తండ్రి మా ఆశాశక్తులు నా ప్రభు మేము ముందు కొనసాగుటకు సహాయం లేచని, మా ఉద్యోగ కొరకు, మా పనుల కొరకు, మాకు ఇతర సమస్యలు తీర్చివేయటకు నా తండ్రి మేమెంత ప్రయాసపడుతున్నాము తండ్రి, నీకు వందములు. అదే రీతిగా నా తండ్రి నీ పరిసర విషయంలో కూడా నా తండ్రి దానికంటే విస్తారంగా తండ్రి మేము పని చేయటకు నీవే కృపచేతులు నీవే నింపి మహిమ మీరు మాత్రమే పొందగలను ఆరోపిస్తూ సమస్తాన్ని హస్తాలకి అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు వారి పేరిట అడుగుతూ ప్రభా ఈ వాగ్దానం ఎవరైతే సిద్ధపడుతున్న అతన్ని సిద్ధపడుతున్న ప్రతి ఒక్కరు నా అతని స్టెఫెన్ వల్ల నా ప్రభా ఫిలిప్ వల్ల నా అతన్ని అపోస్తుల వల్ల నా అతన్ని బలమైన పరిచర్య యోధులు చేయుటకు నా అతన్ని కృపచేత నీవే నింపని ప్రభు నీకు వందములయ్యా. ఫిలిప్పు నా అతన్ని ఆత్మలో రక్షణ పొందుకున్న తండ్రి, ఆత్మ అభిషేకం పొందుకునే ప్రభా తండ్రి సమరయ పట్టణం వెళ్ళినప్పుడు నా తండ్రి ఆ దేశం ప్రభా తండ్రి మిగుల సంతోషించారు ప్రభా, మిగుల ఆనందించారు ప్రభు నీకు వందములయ్యా. సత్యమును తెలుసుకున్నారు ప్రభా, జీవులు నడిపించబడ్డారు ప్రభు నీకు వందములయ్యా. ఈ మాటలు వింటున్న మీ అందరిలో నా ప్రభా స్టెఫెన్, ఫిలిప్ లాంటి వారిని మీరు లేవనెత్తి నా తండ్రి, అపోస్తలు వంటి వారు లేవనెత్తి, పౌలు లాంటి వారిని మీరు లేవనెత్తి ప్రభా మీరే మహిమ పొందాల్సిందిగా ఆరోపిస్తూ వింటున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా దీవిస్తూ ఆశీర్వదిస్తూ శుభంలో కూడా పలుకుతూ చేసిన ప్రతి మేలుని బట్టి ప్రభు నీకు వందనం తెలియజేస్తూ యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దీనిని దీవించి ఆశీర్వదించును గాక.